శమంతక మణి కోసం శ్రీకృష్ణుడు ఎన్నో అగచాట్లు పడ్డాడు, యుద్ధం కూడా చేశాడు. ఒక మణి కోసం శ్రీకృష్ణుడు అంత శ్రమ పడాల్సిన అవసరం ఏమిటి? ఒక్కటే కారణం, చాలా చిన్న సమాధానం. ఏ జీవుడైనా తన పట్ల ఏదైనా ఒక అపవాదు కలిగితే నన్నేం చేస్తుంది అని వదిలివేయరాదు. ఆ అపవాదును సమసిపోవటానికి కావలసిన ప్రయత్నం చేయాలి. ఆ విషయాన్ని మనకు చెప్పటం కోసమే కృష్ణ పరమాత్మ పనిచేశారు. వాస్తవంగా కృష్ణ పరమాత్మ ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండి శమంతకమణి అంటే అది వచ్చి తన చేతిలో ఉండవచ్చు. ఎన్ని ఇటువంటి విచిత్రమైనటువంటివి చూపించాడు కృష్ణ పరమాత్మ తన ఉన్నటువంటి కాలంలో. ద్వాపరయుగంలో అనేకమైనవి చూపించాడు. అక్షయ చేలములు ఇచ్చాడు ద్రౌపదీదేవికి. ఏ షాపు నుంచి కొనుక్కొచ్చాడు ఆయన? కేవలం ఆయన సంకల్ప మాత్రం చేత అనేకములైన వస్త్రములు వచ్చినాయి కదా ద్రౌపదీదేవికి, ఏకవస్త్రైన ఆమెను కాపాడటానికి. అటువంటి వాడు ఆ శమంతకమణి ఎక్కడుందో వెతకవలసిన పనే ఉంది. తన పట్ల సత్రాజిత్తు అనబడేటువంటి రాజు నా వద్ద ఉన్న శమంతకమణిని శ్రీకృష్ణుడే అపహరించాడు అనేటువంటి ఒక అపవాదు వేశాడు. కేవలం శమంతకమణిని తీసుకొచ్చి మాయ చేతనో మంత్రం చేతనో తీసుకొచ్చి అది తీసుకెళ్ళి సత్రాజిత్తుకి ఇచ్చినట్లయితే తానే దొంగతనం చేసి తానే వెళ్ళి ఇచ్చినట్టు అవుతుంది. అందుకొరకే తాను ఈ ప్రయత్నం చేయడం కోసం వెళ్ళేటప్పుడు 15 మందిని తన యాదవ బృందాన్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు. దేనికోసం అంటే సాక్ష్యం కోసం. ఇలా జరిగిందయ్యా, నువ్వు అనవసరంగా అపవాదు వేశావు అని. కనుక మనం కూడా మన పట్ల ఎవరైనా తెలిసో తెలియకో ఒక అపవాదు వేస్తే ఆ అపవాదు యొక్క దోషాన్ని తొలగించుకోవటం కోసం మనం ఎటువంటి ప్రయత్నం చేయాలి అంటే కృష్ణ పరమాత్మ చేసినంత ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసి అరణ్యంలో వెతికాడు. ఆ వెతికితే అక్కడ సింహపు జాడలు కనబడినాయి, ఆ కాలి ముద్రలు. అక్కడికి వెడితే అక్కడ ప్రసేనుని యొక్క కళేబరం ఉన్నది. అక్కడి నుంచి ఒక ఎలుగుబంటు యొక్క పాదముద్రలు ఉన్నాయి. ఆ పాదముద్రలను అనుసరించి వస్తే జాంబవంతుడు ఉన్న గుహ దగ్గరికి వచ్చాడు. అక్కడ కట్టబడి ఉన్నది. ఇవన్నీ దేనికోసం అయ్యా అంటే తన పట్ల పడినటువంటి అపవాదును పోగొట్టుకోవడానికి సాక్షిభూతమైన వాళ్లకు కూడా చూపించడం కోసం. సాక్షిభూతమైన వాళ్ళను తానే వెంట పెట్టుకుని వెళ్ళాడు కదా, వీళ్ళే సాక్షులు ఆ సత్రాజిత్తుకు చెప్పడం కోసం. కనుక ఒక అపవాదు అంత ప్రమాదకరమైంది. అంత ప్రమాదకరమైన అపవాదును పోగొట్టుకోవడానికి జీవుడు అంత ప్రయత్నం చేయాలి. చేసి ఆ అపవాదును పోగొట్టుకుని తాను అస్ఖలితుడు కావాలి. ఏ విధమైన దోషము లేనివాడు కావాలి. ఎంతవరకు చేశాడు ఈ ప్రయత్నం వల్ల? ఆ సత్రాజిత్తు వద్దకు వెడితే శమంతకమణిని నువ్వే తీసుకోవయ్యా, నా కుమార్తె అయిన కన్యామణిని కూడా నువ్వే తీసుకోవయ్యా, మొత్తాన్ని వదిలిపెట్టడానికి సిద్ధపడ్డాడు సత్రాజిత్తు. అంతగా తన అపవాదును పోగొట్టుకోవటం కోసం ప్రయత్నం చేశాడు. ఇది ఎందుకు చూపించాడు కృష్ణ పరమాత్మ తాను అనుసరించి అంటే మనం కూడా మనకు ఏదైనా పొరపాటున అపవాదు కలిగితే ఆ పరమాత్మయే అంత ప్రయత్నం చేశాడు. మనం ఊరుకోవటం మంచిది కాదు. మన ప్రయత్నం మనం చేసి కలిగిన అపవాదును పోగొట్టుకోవాలి అని మనం ఆలోచించటం కోసమే అంతగా శ్రమపడ్డాడు కృష్ణ పరమాత్మ. ఇది దాని వెనుక ఉన్న భావం.